ఓం శ్రీ గురుభ్యో నమః. వైకుంఠ ఏకాదశిని ఉత్తరద్వార దర్శనం మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం అన్నమాట. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు ముక్కోటి దేవతలు కూడా మనకి పూజించుకునే భాగ్యం, అంటే స్వామివారిని మన ఉత్తరద్వార దర్శనం గుండా పూజిస్తే అంత ఫలితం ఉంటుందని మన పురాణాల్లో తెలియజేయబడింది అనమాట. అసలు ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా మనం పిలుస్తామన్నమాట. సంవత్సరంకి 24 ఏకాదశులు వస్తాయి. అంటే ప్రతి నెల శుక్లపక్షంలో కృష్ణపక్షంలో 2 ఏకాదశులు మనకు ప్రత్యేకంగా వస్తాయి అన్నమాట. ఇలాగా 24 ఏకాదశులు అనమాట. ఈ 24 ఏకాదశిలో ఏ ఏకాదశి మనం చేయకపోయినా ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి విష్ణు సహస్రనామం కానీ విష్ణు నామస్మరణ కానీ ఏమి చేసినా, ఉపవాసం చేసినా చక్కటి ఫలితం, విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని మన పురాణ ఇతిహాసాల్లో తెలియజేయడం జరిగిందనమాట. అసలు ఏకాదశి అంటే ఏంటంటే, ఏకాదశి అన్నది ఎలా వచ్చింది? మొట్టమొదట అప్పట్లో దేవతలకి మురాసురుడు అనే రాక్షసుడు చాలా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉండేవాడు అనమాట. అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శరణు కోరుతారు. విష్ణుమూర్తి ఆ మురాసురుడు రాక్షసుని సంహరించడానికి చాలా సంవత్సరాలు యుద్ధం చేశారు. తర్వాత గుహలో విశ్రాంతి తీసుకునే సమయంలో అదే అదనంగా భావించి మురాసురుడైన రాక్షసుడు విష్ణుమూర్తిని సంహరించడానికి వెళ్తాడు. అప్పుడు విష్ణుమూర్తి నుంచి ఒక మాయ ఉద్భవించిందనమాట. ఆ మాయ ఈ మురాసురు రాక్షసుని సంహరిస్తుందన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి లేచి చూసేసరికి ఈవిడే ఉన్నారు. ఎవరమ్మా నువ్వు అని, మీ నుండి వచ్చినటువంటి మాయని నేను ఈ రాక్షసుని సంహరించాను అంటారు. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆమెకు ఏకాదశి అని నామకరణం చేశారనమాట. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి, ఈశ్వరుని కూడా చాలా ప్రత్యేకమైనటువంటి తిథి అనమాట. ఆ రోజు ఉపవాసం కానీ జాగరణం కానీ ఏం చేసినా చాలా ఫలితం ఉంటుందని మన శాస్త్రం వచ్చిన అనమాట. ఈ ఏకాదశి నీకేం వరం కావాలని విష్ణుమూర్తి అడుగుతారు. అప్పుడు ఏకాదశి తిథి ఏమంటుంది, అన్ని తిథుల్లోకెల్లా ఏకాదశి తిథి చాలా ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఆ రోజు ఎవరైతే ఆ ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని స్మరిస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం ఇవ్వాలి అని ఆమె విష్ణుమూర్తి దగ్గర కోరుకుంటుందన్నమాట. ఆ రకంగా ఏకాదశి తిథి అన్ని తిథుల కంటే చాలా ప్రత్యేకమైనది. అందులో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉందన్నమాట. అసలు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం అనేది మొట్టమొదటి రంగనాథ స్వామివారి దేవాలయంలో మాత్రమే ఉండేదట. తరువాత అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ స్వామివారిని మనం ఆ రోజుకు దగ్గర నుంచి, అంటే స్వామివారి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మన దగ్గర నుంచి దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తారు. కాబట్టి ఆ రోజుకు అంత ప్రత్యేకత, అంత విశేషమైనదని మన పురాణాల్లో తెలియజేయబడింది. ఓం శ్రీ గురుభ్యో నమః.